లో నిజంగా మన జగిత్యాల గడ్డ మీద ఒక భక్తి, ఒక సేవాభావంతో చాలా చక్కటి సేవాభావము, సేవా ప్రయాణాన్ని వీరు ప్రతి నిత్యము, ప్రతి వారము ఏది వీలైతే ఎంతవరకు వీలైతే అంతవరకు ఇది కూడా ఒక తమ ప్రతి రోజు లోపల మనం ఏ రకంగానైతే విభజించుకుంటామో కుటుంబము, వ్యాపారము, ఉద్యోగము అట్లా ఈ సేవని కూడా ఆ రకంగా ఒక భాగం చేసుకొని వీళ్ళందరూ కూడా నిజంగా ఒక పుణ్యకార్యం చేస్తున్నారు. వీరందరూ కూడా ధన్యులు. వీరు చేసే సేవ చాలా అద్భుతము, అమోఘము. చాలా మనము అనుకుంటాం చూసేవాళ్ళు ఇదేం సేవ చిన్న ఇంతకన్నా ఎక్కువ చేయొచ్చు కదా అంటారు. మనము నేనేం చేస్తున్నా అనేది ఆలోచించుకున్నప్పుడు అది అర్థమవుతుంది వాళ్ళకి. కాబట్టి వీళ్ళు చేసేటువంటి సేవ అద్భుతమైనటువంటిది. జగిత్యాల పట్టణంలో వీళ్ళందరూ కలిసి చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు. నిజంగా చాలా వీరిని నేను అభినందిస్తున్నాను. ఈరోజు మరి మన సాటి వారికి ఆహారం అందించడం అనేది చాలా మంచి పుణ్యకార్యము. మరి వీళ్ళందరూ కూడా ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని వారి ఇప్పుడు ఇంత అమూల్యమైన సమయం ఇవ్వడం అనేది అన్నిటికన్నా గొప్ప విషయము. ఈ మధ్యాహ్నం పూట మరి ఎంత బిజినెస్ వ్యాపారము కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళే అందరు మనం నిమగ్నమై మనం ఉంటున్నాం. కానీ వీళ్ళు డబ్బులు పెడుతున్నారు, సమయాన్ని ఇస్తున్నారు, సేవ చేస్తున్నారు. నిజంగా వీరిని అభినందించాలి. అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ఈ యొక్క సేవాభావాన్ని మనం ప్రోత్సహించాలి. మనం చేయవలసింది ప్రోత్సాహం. ఆ ప్రోత్సాహం వీరికి చాలా ఇంకా ఎక్కువ పనులు చేయడానికి మన ప్రోత్సాహం అనేది ఉపయోగపడుతుందని నేను కోరుకుంటూ నిజంగా వీరిని పూర్తి స్థాయిగా మన